నెల రోజుల్లో సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గంలో మిగిలిపోయిన పనులను పూర్తి చేసి రైతులకు నీళ్లు అందించాలని అధికారులను ఎంపీ రఘునందనరావు ఆదేశించారు. మల్లనసాగర్ 12వ ప్యాకేజ్ పనులపై ఇరిగేషన్ అధికారులు, మెగా కంపెనీ ప్రతినిధులతో ఎంపీ రఘునందనరావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇరిగేషన్ అధికారులు రేపటి నుంచి కార్యాలయాల్లో కూర్చోకుండా 12 గ్రామాల్లో ఫీల్డ్లో ఉండి పనులు పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. కాంగ్రెస్ అనేది నేను మాట్లాడదలుచుకోలేదు, కానీ 30 రోజులలో మాకు నీళ్లు ఇస్తారనేటువంటి విశ్వాసంతో అటు మెగా కంపెనీ మీద ఇటు అధికారుల భుజాల మీద బాధ్యతను పెడుతూ రేపటి నుంచి పనులు జరుగుతున్నటువంటి ప్రతి గ్రామంలో ఒక ఇరిగేషన్ శాఖ అధికారి, ఒక మెగా సంస్థ ప్రతినిధి కలిసి ఉదయం 9 నుంచి సాయంత్రం వరకు ఎవరైనా రైతన్నలతోటి ఇబ్బందులు, సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించి సాధ్యమైనంత తొందరగా ఈ సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గంలో మల్లన్న సాగర్ ప్యాకేజ్ 12 కింద నీళ్లని 30 రోజులలో అందించేటువంటి విశ్వాసంతో ఈ రోజు ఈ సమీక్ష సమావేశాన్ని ముగిస్తా ఉన్నాం. మళ్ళీ ఆగస్టు 15వ తారీఖు రోజు ఈ సమీక్ష సమావేశాన్ని మెగా ప్రతినిధులు, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఇక్కడే నిర్వహిస్తాం. అప్పటి లోపల చెప్పినట్టు పనులు కాకపోతే ఇంకా ఆ రోజు మాటలు తప్ప చేతలే ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా మెగా ప్రతినిధులకి, అధికారులకు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరి దుబ్బాక నియోజకవర్గంలో దాదాపు శంకరంపేట కెనాలు, ఉప్పరపల్లి కెనాలు, దుబ్బాక కెనాలు, రామాంపేట కెనాలు, ఇవన్నీ కెనాల్స్ నుంచి కూడా అనుసంధానం ఉన్నది ఈ నియోజకవర్గానికి అన్ని మండలాలలో. మరి దాదాపు అన్ని కాలువలు ఒకటే కాదు, ఈ పంప్ హౌస్ సంబంధించింది 12th ప్యాకేజ్ల హై లెవెల్ పంప్ హౌస్ అనేది ఈరోజు సమీక్ష సమావేశం పెట్టుకోవడం జరిగింది. దీంతో పాటు మిగతా కెనాల్స్లో కూడా ఉన్నాయి. నేను అడిగేది ఏంటంటే, దుబ్బాక నియోజకవర్గంలో నష్టపోయింది దుబ్బాక నియోజకవర్గము. దుబ్బాకలో తొగుట మండలం వస్తుందని చెప్పి తొగుట అనేది మరి ఈ ఉన్న ప్రభుత్వంకు నిజంగా కూడా మల్లన్న సాగర్ ఎక్కడ వస్తుందో కూడా వాళ్ళకి తెలియదు. ఎన్నోసార్లు నేను ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా ప్రత్యక్షంగా పోయి కూడా దరఖాస్తు ఇచ్చి మా పైప్ లైన్ అయిపోయింది, మా కెనాల్స్లో లైనింగ్ అయితే లేదు, సగం సగం వదిలిపెట్టిండ్రు అని చెప్పి ఎన్నోసార్లు కూడా మొరబెట్టుకున్నా. కానీ ఈ రోజు వరకు 17 మాసాలు అవుతుంది, ఏ ఒక్క రోజు కూడా మరి ఇరిగేషన్ సంబంధించిన మరి గౌరవ ఎమ్మెల్యేలను కానీ, ఎంపీలను కానీ, ప్రజాప్రతినిధులను కూర్చోబెట్టి మీ సమస్యలు ఏందని చెప్పి మరి పిలిచే నాయకుడు కానీ, పిలిచే అధికారులు కానీ ఏ ఒక్క రోజు కూడా పట్టించుకోలేదు. ఇది నిజంగా కూడా దారుణం.